బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తున్నారని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీసీ రిజర్వేషన్ల అమలుపై నిర్వహించిన ధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర సర్కార్కు అధికారమున్నా కేంద్రంపై నెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఎప్పుడైనా అఖిలపక్ష నాయకులతో చర్చించారా అని నిలదీశారు. తమిళనాడులో కూడా ఇలాగే చేస్తే వారికి ఇప్పటి వరకు అమలు కాలేదని గుర్తు చేశారు. బీసీల 42% రిజర్వేషన్లపై గట్టిగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు ఏంటి, ఏం చేస్తే పరిష్కారం అవుతుంది, ఎట్లా చేద్దాం, ఏకాభిప్రాయానికి అన్ని పార్టీలను ఎట్లా తీసుకురావాలి, పార్టీ పరంగా అంటున్నాం. పార్టీ పరంగా మాకు వద్దు ఇచ్చాం. ఒకసారి నువ్వు పర్మనెంట్గా ఇది సమస్య పరిష్కారం కావాలి. ఇది రాజ్యాంగబద్ధంగా బీసీలకు ఇది ఎగ్జాంపుల్ కావాలి. ఇక్కడ పెట్టే 42 దేశానికే మోడల్ కావాలి. మళ్ళా కోర్టులు పోగల కొట్టివేయడము పంచాలను వద్దు. ఒకసారి దీనికి రాజ్యాంగబద్ధమైన పరిష్కారం ఇస్తే తప్పనిసరిగా బీసీలకు న్యాయం జరుగుతుంది. అందుకోసం రాజ్యాంగబద్ధ పరిష్కారం కావాలంటే నువ్వు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తావా, ఇక్కడ అమలు చేసినాక కోర్టులలో కొట్లాడతావా, పరిష్కారం ఏ విధంగా చేస్తావు, ఎట్లా పరిష్కరించాలనే దాని మీద నువ్వు పెద్ద ఎత్తున చర్చ జరపవలసిన అవసరం ఉంది.